పరిపాలన అనేది చాలా అరాచకాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎవరైనా దాన్ని తిరగేసి ఎవరైనా ఏదైనా అడిగినా కక్షపూరితమైన మా ఎమ్మెల్యే ఆనందరావు గారు ఆయన ఏంటంటే ప్రతి దానికి పార్టీ గురించే మాట్లాడతారు తప్ప అర్హులు ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా మనం న్యాయం చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారిలా మాట్లాడకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పనవి కూడా ఇచ్చారు. పార్టీలకు అతీతంగా అర్హుడై ఉంటే అందరికీ న్యాయం జరగాలని ఆయన అనేవారు. అదే రకంగా నడిచేది. ఇప్పుడు ప్రభుత్వంలో ప్రజల్లో చాలా ఇబ్బందికరంగా ఉందండి. వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయం స్టాఫ్ వర్క్ కానీ అందరికీ బాధాకరంగానే ఉంది. ఏ పార్టీలో ఉన్నా ఎవరేం చేశారని గమనించి ఆ రకమైన నిర్ణయం తీసుకుని ఓటు వేయటానికి కూడా ఓటర్కి ఆ అభిప్రాయం ఉంటుందండి. ఆ అభిప్రాయం ప్రకారంగానే ఓటేస్తాడు. పార్టీలకు అతీతంగా కూడా మనం ఉపయోగం లేని చోట రాజధాని పెట్టి మన సొమ్ము అంతా పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసినట్టయితే రేపు పొద్దున్న హైదరాబాద్ను ఏ రకంగా ఇడిచిపెట్టుకున్నాం అలాగే మనకు లేనిపోయిన సమస్యలు వస్తాయి. రాష్ట్రం అప్పుల్లో పడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా కూడా ముందు చూపుతోటే చెప్పేవారు. ఆ వేళ కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఆయన పారాసిటమాల్ దీంతో మనం ఇలాగే సంసారం చేయాలని మాట్లాడాడు. ఆయన మాట్లాడితే అప్పుడు అందరూ వ్యాఖ్యానించారు. కడకి ఈ రోజు కూడా నమస్కారం. నమస్తే అండి. కూటమి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? 2 సంవత్సరాల పరిపాలన అంటే పరిపాలన అనేది ఎలాగున్నా మొత్తం మీద చాలా అరాచకాలు ఎక్కువ జరుగుతున్నాయి. పరిపాలన అంటే జరుగుతుందో తప్ప చెప్పింది చెప్పినట్టుగా జరగట్లేదు. ఎక్కువ ఎవరైనా దాన్ని తిరగేసి ఎవరైనా ఏదైనా అడిగినా మాట్లాడినా దాని గురించి కక్షపూరితమైన చర్యలు తీసుకుంటున్నారు. దాని మీద చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకి పార్టీలకు అతీతంగా పేద సాదా వాళ్ళకి పార్టీలకు అతీతంగా అందరికీ మంచి జరిగేలాగా చేస్తే పరిపాలన అవుతుంది. అలా కాకుండా మన పార్టీ వాళ్ళకి చేసుకోవాలి, మనకు తిరగేసిన వాళ్ళ మీద కక్ష సాధింపుగా చర్య తీసుకోవాలి అనుకోవటం అది పరిపాలన అవ్వదు మా దృష్టిలో. కూటమి ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తుందా? కేసులు ఏమైనా పెట్టారా? మాకంటే అలాంటి ఇబ్బందులు ఏమీ లేవండి కోనసీమలో. కానీ ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా ధర్నాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ డిపార్ట్మెంట్ కూడా ఏమైనా పార్టీ పరంగా జరిగిన అరాచకాల మీద మేము ధర్నాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పోలీసు అంటూ వస్తున్నారో వచ్చి అడ్డుకుంటున్నారో లేదు మేము సామరస్యంగా మా నిరసన తెలియపరుచుకుంటామని అంటే అక్కడతోటి సైలెంట్ అవుతున్నారు తప్ప మా మీద ఎక్కువగా చర్యలు తీసుకునే అంత ఎదరికి రావట్లేదు. కానీ కొన్ని ఏరియాలు అయితే మాత్రం ఎక్కువ దుర్మార్గంగా వాళ్ళని కొట్టడం, తీసుకెళ్ళి అరెస్టులు చేయటం, తీసుకెళ్ళి లోన్ వేయటం అవన్నీ మేము వీడియోలో చూస్తున్నాం. అదే కొంచెం బాధాకరంగా ఉందండి. కోనసీమలో కుదరడం లేదా? కోనసీమలో వీళ్ళ ఆగడాలు సాగట్లేదు. కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ధీటుగా ఎదుర్కొని శక్తి ఉంది. దాని మీద వాళ్ళ ఆగడాలు సాగట్లేదు. అలాగని అందరూ సమానమని చూసి ధోరణిలో పార్టీ కూడా వాళ్ళు చేయట్లేదు. వన్ సైడ్గానే పరిపాలన జరుగుతుంది. అర్హులైన వాళ్ళు అందరికీ ఇవ్వట్లేదు. అవునండి. అమలాపురం కూటమి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మా ఎమ్మెల్యే ఆనందరావు గారు ఆయన ఏంటంటే ప్రతి దానికి పార్టీ గురించే మాట్లాడతారు తప్ప మనం ఎలక్షన్ రోజు వరకునే పార్టీ తర్వాత అందరూ సమానం అన్న దృష్టిలో మాట్లాడరు. ఎంచేతంటే ఎవరు అర్హులు ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా మనం న్యాయం చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారిలా మాట్లాడకుండా మన పార్టీ వాళ్ళనే మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్న దృష్టిలోనే మాట్లాడతారు. ఆయన డమ్మీ ఎమ్మెల్యేనా లేదా ఆయనంతటా ఆయనే వ్యవహరిస్తున్నారా? ఆయన అంతటా ఆయనగానే వ్యవహరిస్తారండి. పార్టీలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ సలహా మేరకు ఆయన నడుచుకుంటూ వెళ్తారు. ఈ కూటమి పాలన వచ్చిన తర్వాత అవినీతి పెరిగిందా లేక తగ్గిందా? ఏ ఆఫీస్కి వెళ్ళినా మనం ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తే తప్ప పని ఎదరకెళ్ళలేదు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా చేస్తోందా? చేసిందంటే కొంతమందికి ఏదో ఒక వాళ్ళతోటి అనుగుణంగా మంచిగా ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి అవుతున్నాయి. అందరికి అవ్వట్లేదు, కొంతమందికి మాత్రమే అవుతున్నాయండి. ఎస్సీ ఎస్టీ బీసీలకు రుణాలు అందిస్తుందా ఈ ప్రభుత్వం? ప్రస్తుతానికి అయితే ఏమీ లేదండి. రుణాలంటూ ఏమీ లేవు ఇంతవరకును. సూపర్ 6 అనే హామీలు ఏదో నామకాక ఎవడో ఒకళ్ళిద్దరికి ఇవ్వడం తప్ప అర్హులైన అందరికీ కూడా న్యాయం జరగట్లేదండి. ప్రభుత్వం ఏ విషయాల్లో ఫెయిల్ అయింది?
ప్రభుత్వం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి చెప్పనవి కూడా ఇచ్చారు. పార్టీలకు అతీతంగా అర్హుడై ఉంటే అందరికీ న్యాయం జరగాలని ఆయన అనేవారు. అదే రకంగా నడిచేది. ఇప్పుడు ప్రభుత్వంలో ఆ రకంగా లేదండి. ఏదో మొత్తం మీద ఆయన సూపర్ 6 అని అన్నారు తప్ప అన్ని పథకాలు సక్రమంగా జరగట్లేదు. ప్రజల నుండి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా? ప్రజల నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకం అంటే పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళ మంచి జరిగినా మంచి జరగకపోయినా ఇంకా వాళ్ళ పార్టీకి బద్దులై ఉంటారు. తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలాగా లేదు, అందరికీ న్యాయం జరగట్లేదని అంటున్నారు. ఎక్కువ మంది జనం జరగట్లేదు కూడానే. ప్రతి గ్రామానికి మంచి రోడ్లు వేశామని చెబుతున్నారు, ఎంతవరకు నిజం? ప్రతి గ్రామానికంటే కాదు కానీ మొత్తం మీద రోడ్లు బ్రిడ్జీలు మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద కొంచెం ముందుగానే జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉండేదానికంటే రోడ్లు అక్కడక్కడే వేసారు. గత గవర్నమెంట్లో అవనే కూడా రోడ్లు కొన్ని అయినాయి, బ్రిడ్జీలు అవుతున్నాయి. అంతే తప్ప సూపర్ 6 కార్యక్రమాలు అయితే మాత్రం ఏది మాత్రం జరగట్లేదండి. ఏదో నామకానికి ఇస్తున్నారు తప్ప అందరికీ న్యాయం జరగట్లేదు. ఈ ప్రభుత్వంలో పెన్షన్ ఎలా ఉన్నాయి? కొత్త పెన్షన్ రాస్తున్నారా? కొత్త అంటూ ఇంతవరకు ఏమి రాలేదండి. ఇస్తానని అంటున్నారు తప్ప ఎవరికి రాలేదు. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? పంట కొనుగోలు సమయంలో సకాలంలో డబ్బులు వేస్తున్నారా? గవర్నమెంట్ మొత్తం మీద ధాన్యాలు ఖరీదులు అయితే మాత్రం అనుకూలమైన టైంకే డబ్బులు వచ్చినాయి ఈ గవర్నమెంట్లో. అంటే మరీ లేట్ కాకుండా రైతులకి అంత ఇబ్బంది పడే అవసరం లేకుండా అనుకూలమైన టైంకే వచ్చినాయండి. అమలాపురం నియోజకవర్గంలో స్కూల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నడిచినంత పకడ్బందీగా ఈవేళ స్కూల్ కార్యక్రమం నట్టలేదండి. వాలంటరీ వ్యవస్థని రద్దు చేయడంపై పింఛన్ల పంపిణీపై ప్రభావం చూపుతోందా? ప్రజల్లో చాలా ఇబ్బందికరంగా ఉందండి. వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయం స్టాఫ్ వర్క్ కానీ అందరికీ బాధాకరంగానే ఉంది. సచివాలయం స్టాఫ్ ఉంటే సచివాలయంలోనూ ఉండి ఆ గ్రామంలో ఉన్న ప్రజలకి ఏం సేవ చేయాలన్నది వాళ్ళు చేసేవారు. ఈ రోజు అలా లేదండి. సచివాలయం స్టాఫ్ ఏ గ్రామంలో ఉన్న స్టాఫ్ ఆ గ్రామంలో ఉండట్లేదు. ఎవరో నామకాక ఒకళ్ళ ఇద్దరు ఉంటున్నారు, కానీ వాళ్ళంతా వేరే వేరే పనులు అయ్యో పురవైతున్నారు, అక్కడ వెళ్తున్నారండి వీళ్ళు. ఆ రకంగా అందరికీ ఇబ్బందికరంగానే ఉంది. జగన్ గారు చేసిన నిర్మాణాలు ప్రభుత్వం ఎంతవరకు ఉపయోగించుకుంటోంది? అప్పుడు గవర్నమెంట్లు ఎంతవరకు చేశారో అంతవరకు అలాగే ఉన్నాయండి. అవన్నీ వాటిని ముందుకు తీసుకెళ్ళటం కానీ పెండింగ్లో ఉన్న వరకు పూర్తి చేయడం కానీ ఏమీ లేవు. అప్పుడు గత గవర్నమెంట్లో కట్టినట్లునే ఈవేళ అందరూ వినియోగించుకుంటున్నారు తప్ప పెండింగ్లో ఉన్న వర్కులు అయితే మాత్రం ఎదరకెళ్ళలేదండి. స్థానిక ఎన్నికలు వస్తే వైఎస్ఆర్సీపీ పోటీ చేసే ఆలోచన ఉందా? నేను పోటీ చేసి అభిప్రాయం అంటూ నాకు లేదు. కారణం ఏంటంటే నాకు ఆరోగ్యరీత్యా పెద్ద వయసు 75 ఇయర్స్ వచ్చింది. తర్వాత ఏంటంటే అంతంత మాత్రంగా ఆరోగ్యం ఉండటంలో నేను ఏదైనా సమస్యలు ఉంటే గ్రామంలో వెళ్ళి పరిష్కరించడానికే ప్రయత్నిస్తున్నాను తప్ప నాకంటూ మళ్ళీ ఏదో పదవి కావాలనే కోరిక నాకు లేదు. వదిలేదు పోటీ చేస్తాం. అందరినీ సమాయత్తం చేసి దానికి రూట్ ఏర్పరచుకుంటాం. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. మీకు 11 సీట్లకి ప్రజలు తీర్పిచ్చారు. ఈసారి స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా? ఏదైనా అధికార పార్టీ కాబట్టి వాళ్ళ ఆగడాలు ఉంటాయి. అయినా మేమేమి తగ్గమండి. మేము గెలుపు ఓటములు అనేది దైవాధీనం. ఏదేమైనా పోటీలో ఉంటాం. రాష్ట్రంలో కుల రాజకీయాలపై మీ ఒపీనియన్? కుల రాజకీయం అంటే కులం అనేది ప్రతి చోట ఉంటుంది. కానీ ఏంటంటే పార్టీ యొక్క మంచెడ్లు కూడా ఓటరు ఎప్పుడు గమనిస్తుంటాడు. ఏ పార్టీలో ఉన్నా ఎవరేం చేశారని గమనించి ఆ రకమైన నిర్ణయం తీసుకుని ఓటు వేయటానికి కూడా ఓటర్కి ఆ అభిప్రాయం ఉంటుందండి. ఆ అభిప్రాయం ప్రకారంగానే ఓటేస్తాడు ఓటరు. పార్టీలకు అతీతంగా కూడా ఆయన మంచి చేశాడు, ఆయన వల్ల మనం ఎన్నో లబ్ధి పొందాం, మనం ఈ రకంగా చేయాలనే అభిప్రాయం కూడా ఓటర్లో ఉంటుందండి. ఓటర్ ఆ రకమైన నిర్ణయం మీదే కట్టుబడి ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విషయంలో ఫెయిల్ అయిందంటారు? చంద్రబాబు గారు ప్రభుత్వం అంటే ఆయన చెప్పినట్టుగా ఎప్పుడు చేయడు. నాకు 74 సంవత్సరాలు 75 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం. ఎన్టీ రామారావు గవర్నమెంట్ నుంచి కూడా చూస్తున్నాం.
కానీ ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడుకి ఫెయిర్గా ఉండడు. ఆయన మనసులో ఉన్న అభిప్రాయం వేరు, పరిపాలన విధానం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చేసేవాడు. అలాగే ఎన్టీ రామారావు ప్రభుత్వం కూడా అప్పుడు చెప్పినట్టుగా చేసేవారు. చంద్రబాబు నాయుడు గారు అలా చేయరండి. ఆయన అభిప్రాయం ఆయన మనసులో ఉన్న ప్రకారంగా చేస్తారు తప్ప చెప్పినట్టుగా ఉండదండి. రాజధానికి సంబంధించి అమరావతి నిర్మాణంపై మీరేమంటారు? రాజధాని అంటే రాజధాని ఇంతకు ముందే హైదరాబాద్ రాజధాని చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంపద అంతా పట్టుకెళ్ళి హైదరాబాద్లో పెట్టి ఏం నష్టపోయాం అన్నదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఓటర్కి తెలుసు. అదే రకంగా మనం ఉపయోగం లేని చోట రాజధాని పెట్టి మన సొమ్ము అంతా పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసినట్టయితే రేపు పొద్దున్న హైదరాబాద్ను ఏ రకంగా ఇడిచిపెట్టుకున్నామో అలాగే మనకు లేనిపోయిన సమస్యలు వస్తాయి. రాష్ట్రం అప్పుల్లో పడిపోయి లేనిపోయిన సమస్యల్లో చిక్కుంటామనే అభిప్రాయం ప్రతి మనిషిలోనే ఉంది. పార్టీ కార్యకర్తలు ఒకవేళ తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్న కార్యకర్తలు ఉన్నారంటే వాళ్ళు మంచిదని అనుకోవడమే తప్ప వాళ్ళకు కూడా మంచి అట్లా తెలుసుంటూ కూడా మాట్లాడాలని మాట్లాడుతున్నారు. ఈ రోజు ఐటీ కంపెనీలన్నీ వైజాగ్ కి తరలి వెళ్తున్న భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఊహించారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవటం ఏంటంటే డెవలప్ అయిన అది ఓ సిటీ కాబట్టి దాంట్లో మనం ఏదో కార్యక్రమం అక్కడ పెట్టినట్టయితే ఇంకా డెవలప్మెంట్గా ఉంటుంది, ప్రభుత్వానికి ఖర్చు తక్కువగా ఉంటుంది అనే అభిప్రాయంతో అక్కడ ఆయన డెవలప్ చేసాడు తప్ప ఎవరైనా వచ్చినా, ఒకవేళ ప్రధాని వచ్చినా లేకపోతే రాష్ట్రపతి వచ్చినా ఎవరు వచ్చినా అక్కడ ఏదో వసతి కావాలి. వసతి కావాలంటే మనకు వసతి లేదని అనుకోకుండా అక్కడ ఉండి అవకాశం కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని వీళ్ళు ఏదో కావాలని కట్టుకున్నాడని బురద జల్లే తప్ప ఇవాళ వాళ్ళు వాడుకోవచ్చు, ఏ గవర్నమెంట్ అయినా వాడుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా కూడా ముందు చూపుతోటే చెప్పేవారు. ఆ వేళ కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఆయన పారాసిటమాల్ దీంతో మనం ఇలాగే సంసారం చేయాలని మాట్లాడాడు. ఆయన మాట్లాడితే అప్పుడు అందరూ వ్యాఖ్యానించారు. కడకి ఈ రోజు కూడా అదే రూట్లో ప్రయాణం చేస్తున్నాం అందరం. ఆయన ఏది మాట్లాడినా దూరదృష్టితోటే మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఏంటంటే ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే బురద చల్లటమే తప్ప పోనీ ఇది ఎంతవరకు నిజం అనేది ఆలోచించకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడారు. నోటుకొచ్చినట్టు మాట్లాడితే పోనీ మనం ఏ రూట్లో వెళ్ళామంటే తీరా చేసి అందరూ కలిసి అదే రూట్లో వెళ్ళవలసి వచ్చింది. ముందు విమర్శించిన చివరికి అదే తప్పని పరిస్థితి ఏమైనా ఉందా? అదే తప్పని పరిస్థితి అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఏదో మాట్లాడేసాం అన్నట్టు కాకుండా భవిష్యత్తు ఆలోచించే మాట్లాడతాడు ఆయన. మీ అమలాపురంలో ఎందుకు ఓడిపోయింది? మీరు కారణాలు విశ్లేషించుకున్నారా? కారణాలు కొన్ని కారణాలు ఉన్నాయి. తెచ్చేదంటే మా నాయకులు వల్ల అవ్వచ్చు. కారణం ఏంటంటే ముందు మాట వెనకాలో మాట మాట్లాడుతుంటే ప్రజల్లో దాని మీద ఆ ఇష్టత రావచ్చు. జిల్లా విభజన కోసం కానీ ఇలాంటి ఏ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి పార్టీ ఓటమికి కారణం. ఇప్పుడు మీ పార్టీ ఎలా ఉంది? ఎవరిని కదిపినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యతిరేకత వ్యక్తం చేయట్లేదు. ఆయన ఉన్నప్పుడు మంచిగా జరిగిందనే అంటున్నారు. కానీ ఓటర్ కూడా ఏంటనేది వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయం పక్కోళ్ళు దాన్ని మలిసి దాన్ని వేరే మార్గాన్ని మలిసేటప్పుడు ఏం మాట్లాడినా ఓటర్ తన పని తను చేస్తే మాత్రం వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ కూడా అలా నిలబడి ఉండటానికే అవకాశం ఉంటుందండి. మీ ప్రాంతంలో మిమ్మల్ని వేధించిన సమస్యలేంటి? మా ప్రాంతంలో రైతువారిగా కాలువల సమస్య అండి, నీటి సాగు. ఇప్పుడు ఈ సంవత్సరం పంట ఉంది. 1వ తారీఖు గవర్నమెంట్ కూడా 1వ తారీఖు నార్మల్ వేసుకోండి, తొందరగా ఓడ్చండి అని అన్నారు. తర్వాత ఏంటంటే హైవే రూట్లు ఉన్నాయి, కెనాల్ రోడ్లు ఉన్నాయి. అవన్నీ వర్కులు నీరు వచ్చే ముందు మొదలుపెట్టారు. ఆ రకంగా 1వ తారీఖు మడేసుకోమంటే 15వ తారీఖు కూడా నీరు రాలేదు మాకు. ఆ రకంగా అన్ని కాలువల మీద ఇబ్బందులు ఉన్నాయండి. ఇప్పుడు నార్మల్ వేసుకోవడం లేట్ అయిపోయింది, నాట్లు వేయటం లేట్ అయిపోయింది. ఆ రకంగా పంట నష్టపోయి ప్రమాదం కూడా ఉందండి. రైతు సమస్యలు ఏమున్నాయి? కొబ్బరి మార్కెట్ కూడా ఎంచేతంటే దిగుబడి తగ్గిపోయింది. నల్లి తెగులు వచ్చి దిగుబడి తగ్గింది బాగానే. 10,000 కాయలు పడి రైతు ఉన్నాడంటే 2,000, 3,000 పడుతుంది. అది ఖర్చులకే సరిపోతుంది తప్ప రైతుకి పెద్ద మిగిలి ఏం కనపట్లేదు. ఆ రకంగా కూడా ఆర్టికల్స్ అంతా కూడా కొబ్బరి మీద ఆధారపడ్డది కోనసీమ. కొబ్బరి రైతులందరూ కూడా ఆ రకంగా ఇబ్బంది పడుతున్నారండి. దిగుబడి బాగా తగ్గింది. ఉపాధి అంశం ఎలా ఉంది? అంటే ప్రభుత్వ పరంగా వచ్చి ఉద్యోగాల కంట బీటెక్ తరపున హైదరాబాదో, వైజాగో లేదా మద్రాసో వెళ్ళి ఎక్కువ ఉద్యోగాలు చేసుకుని యువతే ఎక్కువ ఉందండి. మా ఏరియాలో ప్రభుత్వ ఉద్యోగం పలానా రోజుకి వచ్చిందని పెద్దగా ఎవరికి ఏమి రాలేదు. ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందా లేదా? కొన్ని రకాలంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, కాలువ మీద వంతులు, రోడ్లు విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలర్ట్గానే ఉంది. ఉన్న వాటిలో మాత్రం అన్నిటిలోని ఇప్పుడు సామాన్యుడు ఉన్నాడో వాడికి గత గవర్నమెంట్కి ఇప్పటికి చాలా తేడా ఉందండి. సామాన్యుడికి
గత గవర్నమెంట్లో నెల వచ్చినప్పుడు నెల జీతం లాగా అన్నీ అంది. ఇప్పుడు ఒక పెన్షన్ ఒకటి తప్ప వాడికి రావాల్సిన రాయితీలు ఏదీ రావట్లేదు. ఏ ప్రభుత్వంలో మధ్యతరగతి కుటుంబాలు బాగున్నాయి? ఏ టైంలో ఎక్కువ లబ్ధి ప్రజలకు కలిగింది? గత ప్రభుత్వం అంటే ఇప్పుడు రైతు భరోసా ఉందంటే రైతు భరోసా టైంకి రైతు భరోసా పడేది. అలాగే ఓల్డ్ ఏజ్ పెన్షన్ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ పడేది. అన్నీనండి, అన్ని రకాల వసతులు కూడా గత ప్రభుత్వం చేతికి అనుకున్న టైంకి వీళ్ళు ఎదురు చూడకుండానే అకౌంట్లో పడిపోయి చూసుకునే వాళ్ళు కూడా ఉండేవారు. తర్వాత నాకు పడ్డదని అనుకునేవారు. ఇప్పుడు ఎదురు చూస్తున్నా పట్టలేదు కదా ఏదిని. ఎవరికో ఒకరికో ఇద్దరికో నామకాక పడుతున్నాయి, కానీ వాళ్ళు అంతా అలా చూస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిని ఏ విధంగా పనిచేస్తున్నారు? వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ కానీ కార్యకర్తలు కానీ అందరూ ఎలర్ట్గానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎప్పుడు ముందుండి పనిచేస్తున్నారండి. ఏదైనా చిన్న పిలుపు వచ్చిందంటే పిలుపు మేరకు అందరూ వెళ్ళి, ఇప్పుడు హెడ్ క్వార్టర్ అమలాపురం కాబట్టి విలేజ్ల నుంచి అందరూ వచ్చి ప్రతి కార్యక్రమానికే పాలు పంచుకుంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. నమస్కారం. మీకు మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.